ఈరోజు మనం శంకరన్ కోవిల్కి వెళ్తున్నాం. ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడ శంకర నారాయణ స్వామి గుడి ఉంది. ఇలాంటి ఒక టెంపుల్ ఉందని నాకు అస్సలు తెలీదు. ఇక్కడ మనం ఆ శంకరుడిని, నారాయణ్ణి ఒకటే విగ్రహంలో దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడి 1000 ఏళ్ల పురాతనమైనది. ప్రపంచంలోనే ఇలాంటి గుడి ఎక్కడా లేదు. ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అందుకే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ గుడికి వచ్చాను నా బర్త్డే రోజు. వర్కలాకి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో చూశాను. రిటర్న్లో టైం ఉంటే వద్దాం అనుకున్నా, కానీ టైం కుదిరించుకొని వస్తున్నాను. ఇంత స్పెషల్ గుడిని అసలు ఎలా మిస్ చేస్తాను చెప్పండి. ఊరు చిన్నదే, కానీ ఊరుకున్న చరిత్ర చాలా పెద్దది. అండ్ మనం ఇక్కడ వెళ్తున్నాం ప్రతి దగ్గర మనకి లెఫ్ట్లో ఏవైతే ఇల్లులు కనిపిస్తున్నాయో ఈ ఇల్లులన్నీ ఆ కారిడార్కి, అంటే గుడి కారిడార్కి ఆనుకొనే ఉన్నాయన్నమాట. ఇది ఎట్లా అంటే గుడి చుట్టూ మనకి కారిడార్ ఉంటుంది. కారిడార్ని ఆనుకొని ఊరు మొత్తము. చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ వరల్డ్లోనే ఇలాంటి టెంపుల్ ఎక్కడా లేదు. టెంపుల్ గోపురం ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంత కలగుందంటే అంత కలగుంది. నాకు తెలిసి మొత్తం మన తెలుగు ట్రావెలర్స్లో ఇప్పటి వరకు ఈ గుడి గురించి ఎవరు చెప్పిండరు. ఈ గుడి ఒక బ్యూటిఫుల్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. బయట నుంచి అయితే ఆ రాజగోపురం అంత అద్భుతంగా ఉంది. లోపల గుడి కూడా చాలా పెద్దది, చాలా బాగుంది. గోపురం చూడండి ఎంత బాగుందో. నాకు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా నేను చాలా వరకు శివుడు టెంపుల్సే దర్శనం చేసుకుంటున్నా. ఓ, ఇక్కడ లోపల మనకి చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఉంది, కానీ క్లోజ్ చేశారు. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడికి ఎక్కువ సర్పదోష నివారణ కోసం వస్తారనమాట. వచ్చి దేవుడికి చెయ్యి, కాలు, నాగపాము పడగ సిల్వర్ది దేవుడికి సమర్పిస్తారనమాట. ఇక్కడ పూజ చేస్తారు. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. లోపల ఫోన్ అలో ఉందా లేదా నాకేం తెలీదు, పోయి చూద్దాం. ఎంత ప్రశాంతంగా ఉందో, బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం కారిడార్ పైన చూడు, తమిళ్లో రాశారు కానీ అంత కారిడార్ కూడా అంత బాగుంది. ఓ, చాలా బాగుంది. మనకు తెలియని థింగ్స్ చాలా ఉన్నాయి. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా నేను మార్నింగ్ టైం వస్తే ఇంకా క్లియర్గా కనిపించేవి. ఇక్కడ ఇంకా పిల్లలు పుట్టడానికి కూడా పూజలు చేస్తారు. అక్కడ నేను చెప్పాను కదా, సర్పదోష నివారణ కోసం వస్తారనమాట. పాము పడగ అండ్ కన్ను, కాలు ఇవ అన్ని సిల్వర్వి దేవుడికి సమర్పించి పూజ చేయించుకుంటారు. ఓ, ఎంత బాగుంది అసలు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గుడిలో మనం గోమతి అమ్మని కూడా దర్శనం చేసుకోవచ్చు. గోమతి అమ్మకి జూలైలో 10 డేస్ ఇక్కడ చాలా పెద్దగా ఉత్సవం చేస్తారు. మీకు టైం ఉంటే ఒక్కసారి ఈ గుడి గురించి ఇంకా సెర్చ్ చేయండి, చాలా తెలుసుకోవచ్చు ఈ గుడి గురించి. మన దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది. ఇంకా ఉండాలి అక్కడే అని అనిపించింది. ఇదంతా టెంపుల్ బయట ఫస్ట్ కారిడార్, దీని తర్వాత ఎంట్రీ టెంపుల్. ఇది ఇక్కడ అంతా తమిళ్లో రాశారు, మనకేం తెలీదు. కానీ ఫోన్ అలో లేదు, అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాను. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఒక 3000 రూపీస్లో ఈ గుడికి వెళ్ళిపోయి వచ్చేయచ్చు. గుడికి నియర్ బై మనకి ఉండడానికి స్టేస్ ఉన్నాయి. లేదు అని అనుకుంటే ఫ్రెష్ అవ్వడానికి అక్కడ 50 రూపీస్ ఇస్తే అక్కడే క్లాక్ రూమ్స్ ఉన్నాయి, అక్కడ ఫ్రెష్ అయిపోవచ్చు. బ్యాగ్స్ కూడా మీరు అక్కడే పెట్టచ్చు. లేదు అంటే మదురైకి వెళ్ళినప్పుడు ఈ గుడిని కూడా కవర్ చేసి వచ్చేయండి.
ఇప్పుడు రిటర్న్ బెంగుళూరుకి వెళ్ళిపోతున్నా. ఈ గుడికి మీరు వెళ్ళాలనుకుంటే మీరు ఎక్కడ ఉన్నా మదురైకి వెళ్ళిపోండి ట్రైన్‌లో. అక్కడి నుంచి మీకు బసెస్ ఇంకా ట్రైన్స్ ఉన్నాయి. బస్ జర్నీ అయితే 4 గంటలు పడుతుంది. ట్రైన్ జర్నీ అయితే 2, 2½ అవర్స్ పడుతుంది. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసో కామెంట్ చేయండి.